హాయ్ అండి, వెల్కమ్ టు ప్రసన్నాస్ హోమ్ కిచెన్. నేను మీ ప్రసన్న తాళ్ళపల్లి. ఈరోజు మా ఇంట్లో నేను పచ్చి కొబ్బరి ఎలా స్టోర్ చేసుకుంటాను అనేది మీకు చూపించాలనుకుంటున్నానండి. చాలామందికి తెలిసే ఉండొచ్చు, కాకపోతే నా స్టైల్ ఎలా ఉంటుందనేది కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను, చూపించాలనుకుంటున్నాను. సో మనం పూజలకు వెళ్ళినప్పుడు కావచ్చు, టెంపుల్స్కి వెళ్ళినప్పుడు, శనివారం ఇంట్లో ప్రతి శనివారం టెంకాయ కొట్టుకుంటాం కదా. సో అలాంటప్పుడు కావచ్చు, ఒక్కొక్కసారి స్వీట్ చేసేదానికన్నా కూడా ఎక్కువ మిగిలిపోతుంటుంది. సో ఎంత ట్రై చేసినా అది డ్రైగా అయిపోయి ఎండు కొబ్బరికి పచ్చి కొబ్బరికి మధ్యస్థంలోనే మిగిలిపోతుంది. సో మనకి పచ్చి కొబ్బరి యూజ్ చేసామన్న ఫీల్ రానివ్వదు. సో అలాంటప్పుడు కనుక నేను ఇప్పుడు చూపించబోయే టైప్లో కనుక మీరు స్టోర్ చేసుకుంటే, మొదటి రోజు ఎంత ఫ్రెష్గా అయితే మీరు పచ్చి కొబ్బరిని వాడుకున్నారో, చివరి పీసెస్ కూడా అంతే ఫ్రెష్గా మీరు వాడుకోవచ్చు. ఎందుకంటే మా ఇంట్లో మ్యాక్సిమం పచ్చి కొబ్బరి యూజింగ్ ఎక్కువ ఉంటుందండి. అందరిళ్ళల్లో కూడా ఉంటుంది. బట్ కాకపోతే మా ఇంట్లో కొన్ని కొన్ని కర్రీస్లో మాత్రం మ్యాండేటరీగా పచ్చి కొబ్బరి ఉంటేనే ఆ టేస్ట్ మా ఇంట్లో అందరికీ నచ్చుతుంది. సో ప్రతిసారి పచ్చి కొబ్బరి అంటే దొరకడం కష్టం కదా. సో ఇలా మనం మార్కెట్లో డ్రై కోకోనట్ పౌడర్స్ అలావి చేసుకునే కన్నా కూడా ఇలా పచ్చి కొబ్బరిని కనుక సేఫ్గా క్లీన్ చేసుకొని స్టోర్ చేసుకుంటే లాస్ట్ పీస్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి పచ్చి కొబ్బరిని ఆ ఫీల్ని ఎంజాయ్ చేయొచ్చు. సో ఇలా ప్రతి పీసెస్ని శుభ్రంగా కడిగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటానండి. ఈచ్ అండ్ ఎవ్రీ పీసెస్ కూడా చిన్నగా ఉండేలా చూసుకుంటాను. ఎందుకంటే మా ఇంట్లో మిక్సీ నన్ను అరుస్తోందనమాట. పెద్ద పెద్ద పీసెస్ వేస్తే ప్లీజ్ నేను అలా తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి నా మీద గై అని లెగుస్తోంది. సో అందుకని ఇలా ప్రతిదీ చిన్నగా వచ్చేలాగే చూసుకుంటాను. జనరల్గా కూడా పెద్ద పెద్ద పీసెస్ వేస్తే పాడవుతుంది కదండి. సో అందుకని ఇలా పెద్ద పీసెస్ ఏమన్నా ఉన్నాయేమో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్నాక సేమ్ డిష్లోకి తీసుకొని ఇంకొంచెం వాటర్ పోసి క్లీన్ చేసుకుంటాను అనమాట. క్లీన్ చేసుకుంటే ఏంటంటే ఎక్సెస్ చెక్కకి ఉన్నది ఏదన్నా వచ్చినా కూడా నీట్గా ఉంటుందని ఆ ఉద్దేశంతో. సో క్లీన్ చేసుకొని ఆ నీళ్ళని వడకట్టేసిన తర్వాత ఒక స్ట్రెయినర్లోకి తీసుకొని ఆ స్ట్రెయినర్లో అంటే ఎక్సెస్ వాటర్ ఏదైనా ఉంటే కనుక పాడవుతుంది. సో ఒక 5 మినిట్స్ అలా వదిలేసి 8 బాక్స్లో పెట్టుకొని డీప్ ఫ్రీజ్లో స్టోర్ చేసుకుంటాను. నోట్ దిస్ పాయింట్, డీప్ ఫ్రీజర్లో స్టోర్ చేసుకుంటాను. ట్రస్ట్ మీ గాయస్, లాస్ట్ పీసెస్ కూడా చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పింక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.